అందరికీ నమస్కారం. తిరుపతి మున్సిపాలిటీలో కార్పొరేషన్లో 45 నుంచి 50వ డివిజన్ వరకు ఈరోజు మనకి బై ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రచారం మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, సోదర సోదరిమణులకి, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే మన శ్రీకాకుళం జిల్లా వ్యక్తులు ఎక్కడైనా ఉంటారన్నది మీరందరూ కూడా నిరూపించారు. దానికి మీరందరూ కూడా ఈరోజు చూపిస్తున్నటువంటి అభిమానానికి మరొక్కసారి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరికీ కూడా కలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం తిరుపతిలో బై ఎన్నికలు జరుగుతున్నాయి. మన పార్లమెంటు సభ్యునికి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలు మన అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి, అన్యాయాలకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మోసాలకి మనమందరం కూడా గుణపాఠం చెప్పాలనంటే ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిగా నిలిచినటువంటి పొరబాక లక్ష్మి గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైనటువంటి నేను కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరందరూ కూడా. తెలుగుదేశం పార్టీ ఈ రోజు పసుపు దండుతో ముందు కదిలితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిందనడానికి చక్కగా మనమందరం కూడా ఈ ఎన్నికల ప్రచారం ముందు కొనసాగిస్తున్నాం. అయినా ఇంకా ఈ 4-5 రోజులు కూడా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి, బలంగా ముందుకు వెళ్ళాలి. వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారు, మనల్ని భయపెట్టాలని చూస్తారు, ఇబ్బంది పెట్టాలని చూస్తారు, మన పథకాల మీద దెబ్బకొట్టాలని చూస్తారు. అయినా ధైర్యంగా మీరందరూ కూడా నిలబడండి. మాది పసుపు జెండా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని దెబ్బకొట్టే పరిస్థితి ఏ ఒక్కరికి లేదన్నది మీరందరూ కూడా గట్టిగా నిరూపించాలి. దానికోసమే అందరం కూడా వచ్చాం. అందరం కూడా ఈ రోజు క్యాన్వసింగ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సుమారు 74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆయన కూడా ఎంత కష్టపడి పోరాటం చేస్తున్నారో మీరందరూ కూడా చూశారు. ఆయన 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా, మన నవ్య ఆంధ్రప్రదేశ్ కి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఈ రోజు ఆయన మళ్ళీ కష్టపడి పనిచేసే పరిస్థితి లేకపోయినా సరే ఆయన మాత్రం ప్రజల కోసం, మనందరి కోసం ఈరోజు ధైర్యంగా ముందుకు వచ్చి మీకు న్యాయం చేయాలని ఆయన కూడా కృషి చేస్తున్నారు. మరి అటువంటి వ్యక్తి మనందరి కోసం ముందుకు వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా మనం నిలబడాలో ప్రజలు మీరందరూ కూడా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత చక్కగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. తిరుపతి ఒక వెలుగు వెలిగేది. ఎవరైనా సరే వెంకన్న స్వామి కోసం వస్తే అబ్బా తిరుపతి అంటే ఎంత అందంగా ఉంటుందని తయారు చేసినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరూ కూడా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు. ఏమైంది మా తిరుపతికి? అసలు ఎక్కడ చూసినా సరే అరాచకం జరుగుతుంది, ఎక్కడ కూడా సరిగ్గా ఏ కార్యక్రమం కూడా ముందుకు కొనసాగట్లేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ముందుకు రావాలి, తెలుగుదేశం పార్టీని ఆదరించాలి. మేమందరం కూడా ఏ రకంగా పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నామో మీరందరూ కూడా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి లోక్సభలో ఉన్నది ముగ్గురు ఎంపీలు. ఒకటి నేను శ్రీకాకుళం జిల్లా నుంచి, మరొకటి గుంటూరు నుంచి గల్లా చైతన్య గారు ఉన్నారు, అలాగే విజయవాడ నుంచి కేశినేని నాని గారు ఉన్నారు, అలాగే మన రాజ్యసభలో కనకమేడల రవీంద్ర గారు. అంటే నలుగురు పార్లమెంటు సభ్యులు ఉన్నాం. కానీ ఎక్కడా తగ్గట్లేదు. ఏ సమస్య వచ్చినా, రాష్ట్రానికి ఏ ఆపద వచ్చినా మొట్టమొదటిగా మాట్లాడేది ఈ తెలుగుదేశం పార్టీ ఎంపీలు. 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఎప్పుడైనా సరే రాష్ట్రం కోసం గట్టిగా ఢిల్లీలో మాట్లాడినటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఢిల్లీలో ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు మాట్లాడితే
జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ జైల్లో పెడతారో అన్నటువంటి భయంతో ఒక్క వ్యక్తి కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు. అందుకనే తిరుపతి ప్రజలకి నేను విన్నపించుకుంటున్నా, మళ్ళీ మీరందరూ కూడా ఇంకో ఎంపీని వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చేస్తే ఏమీ చేయరు, నేరుగా పాదసేవ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారే తప్ప ఈ తిరుపతి కోసం గాని రాష్ట్రం కోసం గాని ఒక్క అంశం మీద కూడా పోరాటం చేయరు. అదే మన తెలుగుదేశం పార్టీని గెలిపించండి, అనుభవం ఉన్నటువంటి పరమాక లక్ష్మి గారిని గెలిపించండి, నేరుగా సైకిల్ మీద ఢిల్లీకి వెళ్లి తిరుపతి కోసం రాష్ట్రం కోసం పోరాడతారు తప్పితే ఏ ఒక్కరికి భయపడే పరిస్థితి లేదని తెలియజేస్తున్నారు. మరి ఆ రకంగా మీరందరూ కూడా సహకరిస్తే ఢిల్లీ స్థాయిలో మన అందరం కూడా పోరాటం కొనసాగించగలం. ఈ రోజు ఇక్కడ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు కూడా సవాల్ చేశారంట, తిరుపతిలో ఎవరు గెలిస్తే, ఈ రోజు వైఎస్ఆర్ గెలిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజీనామా చేయాలి, తెలుగుదేశం పార్టీ గెలిస్తే మేమందరం కూడా రాజీనామా చేస్తామని. నేనే ఈ తిరుపతి కట్ట నుంచే పెద్దిరెడ్డి గారికి నేను సవాల్ చేస్తున్నా, మీకు ధైర్యం ఉంటే రాష్ట్రం కోసం అందరం కూడా ముందుకు నడుస్తాం, రాష్ట్రం కోసం రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా గురించి రాజీనామాలు చేద్దాం. మీరు 28 మంది రాజీనామాలు చేయండి, ఒక్క సెకండ్ ఆలస్యం లేకుండా నేను నలుగురితో పాటు రేపు తిరుపతిలో గెలుస్తున్నటువంటి పరమాక లక్ష్మి గారితో కూడా రాజీనామా చేయించి మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటాం. మీరు రాజీనామా చేయమంటున్నారు. మీరు ఈ రోజు రాజకీయాలు చేసేది, ఆ రోజు ప్రజల దగ్గరికి వచ్చి మాకు ఓట్లేయండి, మేము మోదీ గారి మెడ ఉంచి మేము సాధిస్తామని చెప్పి ఆ రోజు గెలిచిన తర్వాత మోదీ గారి కాళ్ళు పట్టుకున్నటువంటి నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేను తెలియజేస్తున్నాను. అలాగే సామాన్య ప్రజలు మీరందరూ కూడా ఉన్నారు. ఈ 20 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు పప్పుల తాలూకా రేట్లు పెరిగాయి, ఉప్పు ధరలు పెరిగాయి, గ్యాస్ నిమ్మకాలకు ధర పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయి, ఇసుక ధరలు పెరిగాయి, సిమెంట్ ఛార్జీలు పెరిగాయి. ఇలా మన మీద ప్రతి ఒక్క ఛార్జీలు కూడా పెంచి ఏదో పథకాలు ఇలా ఇస్తున్నామని చెప్పి 10 రూపాయలు చేతుల్లో పెట్టి 1000 రూపాయలు మన దగ్గర దొంగిలిస్తున్నటువంటి నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఆడపడుచులు ఇంటి దగ్గర ఖర్చులు మీరే చూస్తారు, పిల్లల ఖర్చులు మీరు చూస్తారు, వంటింటి ఖర్చులు మీరు చూస్తారు, ఇల్లు ఎలా గడపాలో మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. అటువంటిది మీరు ఈ రోజు మనకి జరుగుతున్నటువంటి మోసానికి తిరగబడకపోతే రేపు ఆకాశానికి ధరలు పెంచి మనం రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వస్తుందన్నది ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆకాశంలో తిరుగుతున్నాడు, ఎక్కడ కూడా నేను వెళ్ళక్కర్లేదు. ఏ ఒక్క దగ్గర సమస్య ఉన్నా సరే, నేను ఎక్కడ స్పందించకపోయినా సరే ప్రజలకి డబ్బు కొడితే వాళ్ళందరూ నాకు ఓట్లు వేయకపోతారా అని అటువంటి మదమెక్కినటువంటి నాయకుడికి బుద్ధి చెప్పాలనంటే ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రకంగా మోసం చేస్తే ప్రజలు ఊరుకొని కూర్చోరు, ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తారన్నది తిరుపతి సాక్షిగా మనం అందరం కూడా ముందుకు నడవాలి. ఈ రోజు తిరుపతిలో వచ్చాయంటే ఎన్నికలు అది దైవ నిర్ణయం, అది వెంకటేశ్వర స్వామి వారి నిర్ణయం. ఎందుకంటే 25 సెగ్మెంట్ల్లో ఎక్కడైనా ఎన్నికలు రావచ్చు, కానీ తిరుపతి ఎందుకు వచ్చింది? తిరుపతి ఒక దైవ పుణ్య భూమి, ఇది ఇక్కడ పవిత్రమైనటువంటి ప్రజానికం ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా నిర్ణయించి ఆలోచిస్తే బ్రహ్మదేవుడైనా సరే దిగి రావాల్సిందే, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారైనా దిగి రావాల్సిందే. కాబట్టి మీరందరికీ కూడా ఆ దైవం మన వెంకన్న స్వామి మీ అందరికీ ఒక అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చి మేము ఇది చేశామని చెప్పుకునే దమ్ము కూడా లేదు. అందుకనే వాలంటీర్ వ్యవస్థతో భయపెట్టిస్తున్నారు, వాళ్ళతో ఫోన్లు చేయిస్తున్నారు. ఏమయ్యా మీరందరూ కూడా ఎటు ఓటేస్తారో మాకు తెలిసిపోతుంది, ఎవరికి ఓటేశారనేది బ్రహ్మదేవుడు కూడా తెలియదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అది కేవలం మాయ మాటలు, మిమ్మల్ని మభ్య పెట్టడానికి, మిమ్మల్ని భయపెట్టడానికి. మీరు ఓటు ఎవరికి వేస్తున్నారో తెలుస్తుందనే ఆలోచన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. దయచేసి మీరెవ్వరూ కూడా భయపడద్దు. వాలంటీర్లు ఎవరైనా సరే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం ఎవరైనా సరే ఇష్టానుసారంగా వ్యవహరించి మిమ్మల్ని బెదిరిస్తే చెప్పండి, మా వెనక మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, మా రామ్మోహన్ నాయుడు ఉన్నారు, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా నారా లోకేష్ గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా కోసం పోరాడతారు. మీరెవరో భయపెట్టే వ్యక్తులం కాదన్నది తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మీరందరూ కూడా ముందుకు ధైర్యంగా రాగలిగితే వీళ్ళందరినీ కూడా ఓడించేటటువంటి శక్తి మన తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈ రోజు మీరు చూస్తున్నారు, మనం అధికారంలో లేనట్టుందో, అధికారంలో ఉన్న పార్టీ ఎంత సంబరంగా ఈ రోజు కార్యక్రమాలు చేసుకుంటాదో ఆ రకంగా ఉందో మీరందరూ గమనించండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు
లోకేష్ గారు మన తిరుపతిలో ఎక్కడికి తిరిగినా సరే ఆడపడుచులు యువకులు అందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి అయ్యా మీ పరిపాలనలో మేము చాలా లబ్ధి పొందాం, మీకు ఒక రకంగా మోసం జరిగింది, మళ్ళీ న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు. అదే రకంగా ప్రజలు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మన మాట సభ్యులందరూ సిద్ధంగా ఉన్నారా? ధైర్యంగా ఓటేయడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? సైకిల్ గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రత్యేక హోదా సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇలా జరగాలనంటే రేపు ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించమని మళ్ళీ మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశం ఎన్నోసార్లు కానీ ఒకసారి రాదు. అది మన తిరుపతికి వచ్చింది, అది మనం అందరం కూడా నిలబెట్టుకోవాలి. దానికి మీరందరూ కూడా శ్రీకారం చుట్టాలి. ఈరోజు శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కష్టపడుతూ మన పొట్ట కోసం రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా మన ప్రాంతాలు వదిలి, మన ఊర్లు వదిలి, మన కుటుంబాలు వదిలి పని కోసం ఈ రోజు వచ్చి ఇచ్చేసాం. మనం అన్ని కూడా వదిలినా సరే గుండెల్లో ఉన్నటువంటి తెలుగు దేశాన్ని మాత్రం ఎప్పుడు మనం వదిలిపోం. ఎక్కడికి వెళ్ళినా సరే మనం అందరం కూడా దైవంగా భావించేది ఈ తెలుగుదేశం పార్టీ. అందుకనే మీ అందరికీ భరోసా ఇస్తున్నా, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మన తెలుగు వాళ్ళ కోసం, మన ఉత్తరాంధ్ర వాసుల కోసం, శ్రీకాకుళం జిల్లా వాసుల కోసం నిరంతరం పోరాడే ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు. అటువంటి పార్టీని మీరందరూ కూడా నిలబెట్టాలి. మొన్నైతే మాయ చేశాడు, రాష్ట్రం అంతా తిరిగి అందరికీ కూడా ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ఇమ్మన్నాడు. ఆ ఒక్క అవకాశం ఇస్తే ఈ రోజు ఆయన కోర్టుకి వెళ్లకుండా ముఖ్యమంత్రి పదవిని వినియోగించుకొని రోడ్డు మీద ప్రజలందరినీ కూడా వదిలేశాడు. ప్రజలు ఈ రోజు తిరగబడుతుంటే భయపెట్టిస్తున్నాడు, పోలీసులతో బెదిరిస్తున్నాడు, నాయకులతో బెదిరిస్తున్నాడు, ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను కూడా వినియోగించుకొని బెదిరిస్తున్నాడు. కాబట్టి భయపడితే ఇటువంటి బానిస బ్రతుకులే మనం బ్రతకాల్సి వస్తుంది. అటువంటి బానిస బ్రతుకులు మన ఎవరికి కూడా వద్దు. ధైర్యంగా మనం బ్రతుకుదాం. మనకి న్యాయం చేసే వ్యక్తుల కోసం మనం నిలబడదాం. అది చంద్రబాబు నాయుడు గారు అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ధైర్యంగా రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో మన అభ్యర్థి పనబాక లక్ష్మి గారు ఆల్రెడీ 4 సార్లు ఎంపీగా గెలిచారు, 2 సార్లు మినిస్టర్ గా కేంద్రంలో మినిస్టర్ గా పనిచేశారు. ఆవిడికి ప్రాంతం తాలూకా సమస్యలు తెలుసు, ఏ రకంగా న్యాయం చేయాలో తెలుసు, ఢిల్లీలో ఎలా పోరాటం చేయాలో తెలుసు. మా నలుగురికి ఆ ఒక్కరిని మీరు తోడు చేస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి మేము మరింత బలంగా మీ అందరి కోసం రాజీ లేనటువంటి పోరాటం ఢిల్లీలో మేము చేస్తామన్నది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. రేపు రాబోతున్నటువంటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి గుణపాఠం కావాలి. అదే ఎక్కడైనా తప్పు జరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గ్యాస్ దిమ్మ 1000 రూపాయలు 5000 రూపాయలు చేస్తాడు. ఈ రోజు నూనె డబ్బా 200 1000 రూపాయలు చేస్తాడు. కరెంటు ఛార్జీలు ఈ రోజు 1000 వస్తే లక్షల రూపాయలకి తీసుకొని వెళ్తాడు. ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా ఛార్జీలు పెంచుతాడు. ఎందుకనంటే ఆయనకి సంపద సృష్టించడం తెలియదు. మీకు అందరికీ కూడా హామీ ఇచ్చారు పథకాలు ఇస్తామని. పథకాలు ఇవ్వడానికి డబ్బులు రావాలి కదా, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అందుకని ఏం చేస్తున్నారు, మీ చేతనే మీరు చూడనప్పుడు మీ దగ్గరే డబ్బులు లాక్కుంటున్నారు. ఇలా కరెంటు ఛార్జీలన్నీ పెంచి మీ దగ్గర 1000 రూపాయలు లాక్కొని ఏదో మీకు న్యాయం చేస్తున్నామని 100 రూపాయలు పెడుతున్నారు. ఈ మోసాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఎంతటి అరాచకమైనటువంటి రాజకీయానికి ప్రజలు మీరందరూ కూడా ముందుకు వచ్చి బుద్ధి చెప్పాలి. నేను కోరుతున్నటువంటి ఒకే ఒక్క మాట, ఎన్నికలకి ఏ ఒక్కరు కూడా భయపడద్దు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క అస్త్రం భయపెట్టడానికి చూస్తారు. భయపడితే మనం చావుతో సమానం. భయపడే వ్యక్తులు మనం కాదన్నది తేల్చి మనం చెప్పాలి. గుండె ధైర్యంతో ముందుకు నడవండి. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు నడవండి. అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుని ముందుకు వెళ్ళండి. ఏ ఒక్కరు బెదిరించినా సరే, కబడ్డార్ నన్ను బెదిరిస్తే మేము కావాలంటే తిరగబడి మిమ్మల్ని అందరినీ కూడా మరి కోర్టుకి ఇచ్చిన మీ ఉద్యోగాల్ని ఓడగొడతామని తేల్చి చెప్పైనా సరే మీరందరూ కూడా ముందుకు రండి. తప్పితే భయపడి మాత్రం ఏ ఒక్కరు కూడా అవతల పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని మళ్ళీ మీకు కోరుకుంటున్నాను. ఈ రోజు తిరుపతి తాలూకా ఎన్నికలకి రాష్ట్రం మొత్తం మీద చూస్తున్నారు. మన శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఉన్నారు. మీరు అక్కడ ఫోన్ చేసి కనుక్కొని శ్రీకాకుళంకి అందరూ కూడా తిరుపతిలో ఏమవుతుందని ఉత్సాహంతో ఉత్కంఠతో చూస్తున్నారు.
ప్రతి ఒక్కరి దృష్టి కూడా తిరుపతి మీదే. అనంతపూర్ దృష్టి తిరుపతి మీదే, గుంటూరు దృష్టి తిరుపతి మీదే, శ్రీకాకుళం దృష్టి తిరుపతి మీదే, విశాఖపట్నం దృష్టి తిరుపతి మీదే. తిరుపతి ఏ రకంగా ఆలోచిస్తుంది, తిరుపతి ఏం చేస్తుంది, తిరుపతి రాష్ట్రాన్ని ఎలా కాపాడుతుందని ప్రజలందరూ కూడా మీ వైపు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి తాలూకా గౌరవాన్ని, వాళ్ళందరి తాలూకా భవిష్యత్తుని కాపాడాలనంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు మీరందరూ కూడా ఓట్లు వేయాలి. దానికి మీరందరూ కూడా ముందుకు రావాలని మళ్ళీ మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎంతో ఉత్కంఠతో మా రామ్మోహన్ నాయుడు వస్తే మేము ఒక్కసారి చూడాలి, పలకరించాలని తెల్లవారి నుంచి కూడా మీరందరూ కూడా ఇంతటి అభిమానం మీరందరూ కూడా చూపిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది ఫోటోలు కూడా దిగారు. ఈ అభిమానం అంతటికీ కూడా కారణం నేను కాదు, మా తండ్రి గారు స్వర్గీయ కిజరాజు ఆయన పునాదులు వేశారు. ఆయన ముందుకు నడిచి ఆయన ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం అకుంఠితమైనటువంటి దీక్షతో పనిచేశాడు. అందుకనే ప్రజల గుండెల్లో నిలిచారు. ఆయన వారసుడిగా నేను వస్తే ఎర్రన్నాయుడు గారిని గుర్తుపెట్టుకొని ఆయన తనయుడిగా నన్ను కూడా మీరందరూ కూడా ఆశీర్వదిస్తున్నందుకు నేను నిరంతరం కూడా జన్మలు కూడా మీకు రుణపడి ఉంటానని కానీ నా కోసం ఎంతో కష్టపడి శ్రీకాకుళం అంటే ఇక్కడ నుంచి అంత దూరం మీ అందరికీ కూడా తెలుసు. ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఈ రోజు వచ్చామనంటే కేవలం ఒకే ఒక్క ఆశయంతో మమ్మల్ని చూసైనా సరే మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారని. ఈ రోజు వచ్చి మాట్లాడాం, చప్పట్లు కొట్టాం, వెళ్ళిపోయాం, ఫోటోలు దిగామనేది కాదు. ఇవన్నీ కూడా మనం పూర్తి శాతం మనం న్యాయం చేయాలనంటే ఓటింగ్ కి వెళ్ళినప్పుడు కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసినప్పుడే మనం ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా న్యాయం చేసినట్టు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. వీరు ఓటు వేస్తే ఏ ఒక్కరు కూడా ఏమీ చేయలేరు. మిమ్మల్ని ఎవరికి తెలియదు ఎవరికి ఓటేశారనేది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అయ్యో తిరుపతిలో ఓడిపోయామనంటే మన తాలూకు అరాచకాలు ప్రజలు చూస్తున్నారు, మనకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది భయపడైనా సరే ఆ ప్యాలెస్ నుంచి బయటకు వస్తాడు. ఎక్కడైనా కనబడ్డాడా మా జగన్మోహన్ రెడ్డి గారు? మొన్నటి నుంచి మేము చూస్తున్నాం. 14వ తేదీ తిరుపతిలో సభ పెడతామన్నారు. సరేలే, సభ పెడితే మేము అందరం కూడా అడుగుతున్నాం కదా ప్రశ్నలు. అందులో ముఖ్యమైనటువంటి ప్రశ్న, ఆయన ఇంటిలోనే తన బాబాయ్ గారు చనిపోతే ఎవరు చనిపోయారు ముఖ్యమంత్రిగా మీరైనా చెప్పాలని అడిగితే దానికైనా తిరుపతి వచ్చి సమాధానం చెప్తానంటే భయపడి రాలేదు. దానికి ఏం చెప్తున్నారు? కరోనా పెరుగుతుంది అందుకని రాలేదని. ఏ ముఖ్యమంత్రి అమ్మా కరోనా వస్తే పారాసిటమాల్ వేసుకొని బ్లీచింగ్ పౌడర్ కొట్టమని చెప్పింది? ఏ ముఖ్యమంత్రి? ఆ రోజు కరోనా పెరుగుతుందని చెప్తే కరోనా అయితే ఏమీ లేదు, ఒక పారాసిటమాల్ పిల్లయండి, రోడ్డు మీద బ్లీచింగ్ కొట్టండి, కరోనా పారిపోతుందని ఈ ముఖ్యమంత్రి చెప్పాడు. ఆయనకి అవసరమైనప్పుడు కరోనా ఏమీ లేదంటాడు, ఆయనకి అవసరమైనప్పుడు మాత్రం కరోనా భయంకరమైనటువంటిది అంటాడు. ఆ రకంగా భయపడి తిరుపతి వస్తే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని భయపడి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు. అందుకనే ప్రజలు ఆయన బయటికి రావాలనంటే మనం బూత్ లో సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి, సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గారిని గెలిపించాలి. అప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే తల దించుకొని ఇక్కడికి వచ్చి అమ్మా క్షమించండి తప్పయింది మీకు న్యాయం చేస్తానని చెప్పుకునేటటువంటి రోజులు తిరుపతిలో రాష్ట్రంలో రావాలనంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గెలిచి తీరాలన్నది మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ఆయన చెప్పే ఒకే ఒక్క మాట, లేఖ రాస్తాడంటే ఈ రోజు ఇంటింటికి కూడా లేఖలో పథకాలు రాస్తాడనంట. ఏమిచ్చాడు ఆ రోజు హామీలు? పెన్షన్లు ఎంత పెంచుదామన్నాడు? 3000 రూపాయలు చేస్తామన్నాడు. ఎంత పెంచాడు? ఈ రోజు 250 రూపాయలు. అదంతా పూర్తి చేశాడనంట. సన్న బియ్యం ఇస్తామన్నాడు. ఈ రోజు ఏమంటున్నాడు? ఆ మంత్రి గారికి అడిగితే బూతుల మంత్రికి ఏమయ్యా సన్న బియ్యం ఇస్తామన్నా ఎక్కడికి అంటే సన్న బియ్యం కాదురా సన్నాసి నాణ్యమైన బియ్యం అంట. ఈ రోజు పని తక్కువ బూతులు ఎక్కువైనటువంటి ఆ మంత్రికి ఈ రోజు మనం బుద్ధి చెప్పాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మనం ఎంత గౌరవంగా వ్యవహరించే వాళ్ళం. అవతల పార్టీ వ్యక్తులైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు సంస్కారవంతంగా ముందుకు వెళ్ళాలని ఏ వ్యక్తి వచ్చినా సరే నమస్కారం పెడుతూ అందరికీ సంస్కారవంతంగా వెళ్లేవాళ్ళం. ఈ రోజు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పని తక్కువ బూతులు ఎక్కువ. తెల్లవారి లేస్తానే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి బూతులు తిట్టడం తప్పితే మరొక పని వాళ్ళు ఎవరికి కూడా రాదు. ఎవరు ఎంత పెద్ద బూతులు తిడితే అంత పెద్ద మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అంటే ఆయనకు కావాల్సినటువంటిది బూతులు తిట్టే వ్యక్తులు కానీ పనిచేసే వ్యక్తులు కాదు. అలాగే రేపు ఇక్కడ నుంచి తిరుపతికి ఎంపీగా మీరు ఎన్నుకోమంటే ఆయనతో బూతులు తిట్టిస్తారు తప్పితే అక్కడ పార్లమెంట్కి వెళ్లి పోరాటం చేయమని ఒక్క మాట కూడా అనరు. ప్రజలు మీరందరూ కూడా ఇది గమనించాలి. మనకి ప్రజల కోసం న్యాయం చేసి
చేసే నాయకులు కావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మోసపోవద్దు. ఇసుక డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా సోదరులకి తెలుసు, మీ బుడ్డి మీద పట్టినటువంటి బుడ్డి అంటే ఇక్కడ ఏమంటారో కానీ మందు సీసా మీద పెంచినటువంటి డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్తున్నాయి. ఎందుకు? ఆ డబ్బులన్నీ కూడా సంపాదించి మీరు తాగుతుంటే మీ మీద డబ్బులు సంపాదించుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఇంటింటికి డబ్బులు పంచుతామని. ఎంత అహంకారం చూడండి. డబ్బులుంటే గెలిచేస్తాడంట, డబ్బులుంటే ఎవరినైనా కొనొచ్చంట, డబ్బులుంటే ఎంతైనా 10,000 ఈ రోజు ఇంటింటికి కూడా జల్లేసి వాళ్ళందరికీ కూడా ఓట్లు వేయించుకుంటాడంట. అదమ్మా మన రాజకీయం. మీరందరూ కూడా చెప్పండి, ఈ రోజు డబ్బులు ఇస్తే ఓట్లేస్తామా? డబ్బులు ఇస్తే గుణపాఠం చెప్తాం. డబ్బులు ఇస్తే అదంతా కూడా మీ డబ్బులే అమ్మా. అవన్నీ కూడా వాళ్ళు ఈ రోజు ఇచ్చారనంటే, ఈ రోజు వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి మనం ఏమో నిజాయితీగా ఎక్కడో ప్రమాణం చేయించారని వాళ్ళకే ఓట్ వేయాలని, వాళ్ళు నిజాయితీగా లేనప్పుడు మనం ఎందుకు ఉండాలని మీ అందరికీ కూడా అడుగుతున్నాను. మీ దగ్గరే డబ్బులు తీసుకున్నారు, మీ దగ్గర తీసుకున్న డబ్బులు మళ్ళీ మీకు ఇస్తున్నారు. మీరు హ్యాపీగా వాళ్ళు ఏమైనా సరే డబ్బులు పంచిస్తే మీరు తీసుకొని మీరు ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పండి. ఆ రకంగా ప్రజలు మీరందరూ కూడా ముందుకు రావాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క ఓటు మీద చాలా బలమైనటువంటి నమ్మకం తెలుగుదేశం పార్టీకి ఉంది. సుగుణమ్మ గారు కూడా మొన్న ఎలక్షన్లు జరిగినప్పుడు మరి చాలా అద్భుతంగా మీరందరూ సహకరించారు. ఈ ఓటులో మంచి మెజారిటీ ఇచ్చారు. ఆవిడ కూడా చాలా కష్టపడి చేశారు, అండగా నిల్చున్నారు. కానీ రాష్ట్రం మొత్తం మీద ఒక మాయాజాలంతోనే ఆ పార్టీ వచ్చింది. అయినా ఎక్కడా కూడా ప్రజల్ని విడిచిపెట్టలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలకు అండగా ఉండి కష్టపడుతున్నాం. ప్రజల కోసం నిలబడాలని తనుక్షణం కూడా మేము పోరాటం చేస్తున్నాం. అటువంటి నాయకులకి ఈ రోజు మీరందరూ కూడా న్యాయం చేయమని మీ అందరికీ కూడా కోరుకుంటూ, రేపు వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు, సైకిల్ గుర్తు మీద ఓటు వేసి పనబాక లక్ష్మి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించండి. నేను మళ్ళీ వస్తాను. ఈ వార్డులో మనకి ఎంత మెజారిటీ వచ్చిందో కూడా నేను చూస్తాను. ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి అందరూ అడుగుతారు, ఏ రామ్మోహన్ రెడ్డి వెళ్ళాడు అక్కడ మాట్లాడాడు కదా, ఎంత మార్పు వచ్చిందని. కాబట్టి రేపు ఆ మార్పు కనబడాలంటే మీరు అందరూ ఓట్లేయాలి. కేవలం వచ్చింది ఫోటోలు తీసిందని కాదు, ఆయన వచ్చినందుకు ఈ వార్డుల్లో చక్కగా మెజారిటీ కూడా మేము తెప్పించుకున్నామన్న మాట నాకు ఇప్పించాలని మీ అందరికీ కూడా సభాముఖంగా కోరుకుంటున్నాను. రేపు మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, దానికి ఎక్కడా కూడా డోకా లేదు. కానీ ధైర్యంగా మనం అందరం కూడా ఓటుకు వెళ్ళాలి. మేము మొన్న పంచాయతీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చూసాం. అందరికీ అభిమానం ఉంది తెలుగుదేశం పార్టీ అని అంటే, కానీ ఎక్కడో భయం. ఏమో ఈడు ఎవడో పిచ్చినా కొడుకులా ఉన్నాడు, ఏ పెన్షన్ తీస్తాడో మనకెందుకు, ఏ దానికి పట్టా తీస్తాడో మనకెందుకు, వీళ్ళతో మనం ఎందుకు పెట్టుకోవాలి అని మనమే భయపడుతున్నాం. కానీ గుండెల్లో మనకుంది, తెలుగుదేశం వస్తేనే మనకు న్యాయం జరుగుతుందని. అటువంటి పరిస్థితుల్లో సతమతం అవుతున్నారు ప్రజలందరూ కూడా. అందుకనే మీకు చెప్తున్నాను, భయపట్టేది కేవలం మీ అందరికీ కూడా ఓట్లు రాజేసుకోవడానికి. వాళ్ళ దగ్గర ఏ అధికారం లేదు మీ పెన్షన్ తీయడానికి కానీ, మీ పట్టాలు తీయడానికి కానీ, లేకపోతే రేషన్ తీయడానికి కానీ వాళ్ళకి ఎక్కడా కూడా అధికారం లేదు. మేము పోరాటం చేస్తాం. మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీరందరికీ కూడా మేము కోరుకునేది ధైర్యంగా ఓట్లు వేయమనే మీ అందరికీ కూడా అడుగుతున్నాం. దానికోసం ముందుకు రండి, మీరందరూ కూడా సహకరించండి. ఇది మన ఎలక్షన్, మన రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్. ఎవరికి ఓటేస్తున్నాం మనం? పార్లమెంటు సభ్యుడికి. పార్లమెంటు సభ్యుడు అంటే కేవలం మన ఇంటికి వచ్చి పెన్షన్ వచ్చిందా, మీ బల్బు పనిచేస్తుందా, మీ ఇంటి డ్రైనేజ్ పనిచేస్తుందా అనేది కాదు. పార్లమెంట్ సభ్యులు అంటే ఢిల్లీ వరకు వెళ్ళాలి, ఢిల్లీలో మన గురించి బలంగా పోరాటాలు చేయాలి. తిరుపతిలో ఏదైనా సమస్య వస్తే అక్కడ బల్లెత్తు గుద్ది కేంద్ర ప్రభుత్వానికి అడగాలి. రాష్ట్రానికి ఏదైనా సమస్య వస్తే నేనున్నాను మా రాష్ట్రం కోసం అని ధైర్యంగా పోరాటం చేయాలి. ఈ రోజు నేను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాకందరికీ కూడా ఆశీర్వదిస్తున్నారంటే ఒకే ఒక్క కారణంతో, రాష్ట్రానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పార్లమెంట్ లో మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆ గౌరవం తిరుపతికి కావాలా వద్దా అని మీకు అడుగుతున్నాను. అదే వైఎస్ఆర్ కి నేను ఓటు వేస్తే ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి పాద సేవ కోసం అక్కడ కూర్చుంటాడు. పనబాక లక్ష్మి గారికి ఓటేస్తే పార్లమెంట్కి వెళ్ళి తిరుపతి కోసం పోరాడుతుంది. మీ గౌరవం కూడా పెరుగుతుంది. శభాష్ తిరుపతి, ఒక మంచి పార్లమెంటు సభ్యురాలని మీరు ఎన్నుకున్నారనే మాట తిరుపతి ప్రజలకి దక్కుతుందన్నది కూడా తెలియజేస్తున్నారు. ఆ మాట దక్కించుకోవడానికి మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేయండి. మేము ముగ్గురు అక్కడ పోరాటం చేస్తుంటే మాకుండే ఒకే ఒక్క సమస్య, మాకు సమయం ఉండట్లేదు మాట్లాడడానికి. ఎంత గట్టిగా ఎంతసేపు మాట్లాడదాం అన్నా సరే మీరు చూస్తుంటారు పార్లమెంట్ లో స్పీకర్ గారు బెల్లు కొట్టి రామ్మోహన్ నాయుడిని టైం అయిపోయిందమ్మా కూర్చోండి సార్ ఇంకొక నిమిషం సార్ మా రాష్ట్రం సమస్య ఇంకొక నిమిషాలు మాట్లాడుతుంటాం. కానీ అదే ఇంకో సభ్యురాలు మాతో ఉంటే
మా నంబర్ 3 నుంచి 4 పెరిగితే మేము మాట్లాడేటప్పుడు మాకు నిమిషాలు పెరుగుతాయి. అక్కడ మా 5 నిమిషాలు మాట్లాడితే మాకు 10 నిమిషాలు ఇస్తారు. ఎందుకంటే మా స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి. వాళ్ళకి 20-30 నిమిషాలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చిన మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు రాష్ట్రం గురించి మాట్లాడతారు. అక్కడ కూడా ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికే పార్లమెంట్ కూడా వెళ్ళలేదు. రాష్ట్రం గురించి ఎవరు కూడా మాట్లాడరు, కానీ మేము మాట్లాడుతున్నాం. అందుకని మాలాంటి వాళ్ళకి మీరందరూ కూడా సహకరిస్తే రాష్ట్రం పరువు నిలబెట్టడానికి ఢిల్లీలో కూడా మేము గలం ఎత్తి గట్టిగా మాట్లాడతాం. దానికి ప్రజలు మీరందరూ కూడా సహకరించండి. భయపడకుండా మీరందరూ కూడా ఓట్లు వేయండి. ఇది మన అందరి రాష్ట్ర భవిష్యత్తు తాలూకా ఎలక్షన్. ఇది వెంకన్న స్వామి చాలా ఆతృతతో చూస్తున్నారు. ఆయన చెంతకే ఎన్నికలు తెచ్చుకున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు నడవాలనేది ఆయన ఒక సందేశం మనందరికీ కూడా ఇస్తున్నారు. ఆ సందేశాన్ని స్వీకరించి మీరందరూ కూడా ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి పనబాక లక్ష్మి గారిని గెలిపించమని మళ్ళీ మీ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ కూడా కోరుకుంటున్నాను. ఎంతో చక్కగా ఈరోజు ర్యాలీలో చాలా అద్భుతంగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరూ ఎంతో ఉత్సాహంతో ఎక్కడ అనిపించలా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉందని అనిపించలా. మొట్టమొదటి అడుగు నుంచి ఎక్కడ వరకు కూడా మన పార్టీ అధికారంలో ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉన్నారేమో అన్నటువంటి విధిగా మీరందరూ కూడా, ముఖ్యంగా మన ఆర్గనైజర్లు అందరూ, మన వార్డు తాలూకు సభ్యులు చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మనకి ఈ వార్డులో పనిచేయడానికి ఇన్ఛార్జీలుగా మన పార్టీ తరఫున 3 వచ్చారు. మన ఎమ్మెల్సీ గారు మంత్రి సత్యనారాయణ రాజు గారు, మబ్బు దేవనారాయణ రెడ్డి గారు, దేవల్ల మురళి గారు, వాళ్ళందరికీ కూడా మీరు అభినందించండి. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు పికప్ అయింది. అలాగే వార్డు 48, 49 డివిజన్ కోఆర్డినేటర్లుగా ఉన్నారు కుమారమ్మ గారు, 49 డివిజన్ అధ్యక్షురాలు రామమ్మ గారు, డివిజన్ ఉపాధ్యక్షులు జయచంద్ర గారు, డివిజన్ ప్రధాన కార్యదర్శి మురళి గారు, మరి అలాగే చందు గణేష్ రాకేష్ గారు, శారదమ్మ గారు, ధనలక్ష్మి గారు, సుజాత గారు, గీతాంజలి గారు, మా సుగుణమ్మ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, 49వ డివిజన్ అభ్యర్థి మన సతీమణి, మన కొండబాబు సతీమణి కందుకూరి ప్రమీలమ్మ గారు, అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. 46 వార్డు రవి గారు, 47 వెంకీ అండ్ సుధా గారు, 48 తిరుమల నాయుడు గారు. ఇవన్నీ ఎందుకు కష్టపడి చెప్తున్నానంటే మేము ఈ రోజు వచ్చి 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతున్నాం. 50వ వార్డు నుంచి వెంకటరత్నం గారికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీ అందరికీ తెలుసు కదా, కేవలం తెలుగుదేశం పార్టీకి నిల్చున్నారనే ఆలోచనతో, నామినేషన్లు వేశారనే ఆలోచనతో, ఎక్కడ గెలుస్తాడనేటటువంటి ఒక దీనితో ఆయనకి చాలా ఇబ్బందులు పెట్టారు. మరి అలాంటి వ్యక్తులు కూడా మనం న్యాయం చేసుకోవాలి కదా, దానికి మీరందరూ కూడా నిలబడాలి కదా. మీకు ఎప్పుడు ఆపద వచ్చినా సరే, ఇందాక చెప్పినటువంటి పేర్లన్నీ కూడా మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా వాళ్ళందరూ మీకోసం నిలబడుతున్నారు. మరి ఈ రోజు వాళ్ళ కోసం నిలబడేటటువంటి అవకాశం మీ అందరికీ కూడా వచ్చింది. అది తేల్చి చెప్పాలి మీరందరూ కూడా. మా వాళ్ళకి ఇబ్బంది పెడితే దాని తాలూకా